డాక్టర్ విష్ణురావు వీరపనేని శ్వాస హాస్పిటల్ అండ్ శ్వాస ఫౌండేషన్. ఈరోజు మేము ఐడియాస్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇంటర్ డిసిప్లినరీ ఇంటరాక్టివ్ ఎలర్జీ సొల్యూషన్స్ అనేది అంటే ఎలర్జీకి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించింది. అంటే ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్. అంటే ఎలర్జీ అంటే మనందరికీ తెలుసు, ఏదో ఒకటి పడకపోవటం. అది దుమ్ము కావచ్చు, పోలన్స్ కావచ్చు, పొగ కావచ్చు, వాతావరణం కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒకటి పడకపోవటాన్ని ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ అనేది చిన్న పిల్లల్లోనే మొదలవుతుంది. చిన్నగా మొలకెత్తుతుంది చిన్నపిల్లల్లో. అది ముక్కు దిబ్బడిలాగా, ముక్కు ఎలర్జీ లాగా, తర్వాత నేసల్ బ్లాక్ లాగా, అదే సైనసైటిస్గా మారుతుంది. అదే కళ్ళల్లో దురదగా, అదే ఎడినాయిడ్స్గా, అదే టాన్సిల్స్గా, అదే ఆస్తమాగా, తర్వాత ఆ ప్రాబ్లమే డెర్మటాలజీగా, ఈ ప్రాబ్లమే తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్గా అంటే జిఐటీలో కూడా కొంతమందికి ఫుడ్ పడకపోవడం వల్ల వాంతులు అవ్వటం, విరోచనాలు అవ్వటం, మాటికి బ్లోటింగ్ రావటం, టేపులు రావటం, కడుపులో నొప్పి రావటం, కొంతమందికి జాయింట్స్ ఇదే ఉంటాం, కొంతమందికి మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే అలర్జీ అనేది అన్ని స్పెషాలిటీస్ని టచ్ చేస్తుంది. అది ఈఎన్టీ కావచ్చు, ఆఫ్థమాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, సైకాలజీ, సైకియాట్రీ, దాని తర్వాత పల్మనాలజీ, డర్మటాలజీ, తర్వాత గ్యాస్ట్రో ఎంటరాలజీ, తర్వాత రిమటాలజీ, అన్ని విభాగాల్లోకి కూడా ఈ అలర్జీ అనేది ఎంటర్ అవుతుంది. అంటే ఈ అలర్జీని ఒక్కొక్కళ్ళు ఒక్క పీస్ ఆఫ్ పజిల్ని పట్టుకొని ఉన్నారు. అన్ని పజిల్స్ని ఒక్క ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ఎలర్జీ పేషెంట్కి మొత్తం సమూలంగా వైద్యాన్ని చేయటం ఎలా, కళ్ళల్లో ఉన్న, ముక్కులో ఉన్న, చర్మంలో ఉన్న, పేగుల్లో ఉన్న ఈ అన్ని అలర్జీని అడ్రస్ చేయటం ఎట్లా అనేటటువంటి దానికోసం ఐడియాస్ అనేటటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఇది నిర్మించటం జరిగింది. దీని ద్వారా ఎవరైతే కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారో, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో, యంగ్ డాక్టర్స్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ అలర్జీ గురించి కానీ, ఈ ఆస్తమా గురించి కానీ, ఈ జబ్బు ఎన్ని ఆర్గాన్స్లో ప్రజెంట్ చేస్తుంది, ఈ యొక్క ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్కి తీసుకోవాలనేది మా యొక్క ఉద్దేశం. సో దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్వాస ఐడియాస్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అని ఇచ్చాము. దీని మీనింగ్ ఏంటి అంటే ఎలర్జీ అనేది దాని మొదల్లోనే ట్రీట్ చేయాలి. ఫ్యూచర్లో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని కాకుండా ఆ ఎలర్జీ ఎక్కడ మొదలవుతుంది దాన్ని పసిగట్టి దాని ప్రకారం దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తే ఎలర్జీని ఇంతకుముందులాగా ఇప్పటికీ క్యూర్ చేయలేము అని చాలామంది అంటుంటారు. బట్ చాలా ఎలర్జీస్ని ఇప్పుడు క్యూర్ చేయగలిగే ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. దాన్నే ఎలర్జీ అని ఇమ్యూనోథెరపీ అంటాం. ఈ ఎలర్జీ అనేది ఒక భాగం కాదు, మన శరీరంలో అన్ని భాగాల్ని కూడా ఎఫెక్ట్ చేయగలుగుతుంది. అది కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, సైనసెస్, లంగ్స్కి వస్తే దాన్నే ఆస్తమా అంటాం. అంటే ఎలర్జీ కానీ ఆస్తమా కూడా ఉంటుంది, బట్ ఎలర్జీ వల్ల వచ్చే ఆస్తమానే ఎక్కువ, ఒక 60% వరకు. సో వీటన్నిటినీ కూడా కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేస్తే దాన్ని ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా ఆ పేషెంట్కి సైనసైటిస్ ఉండొచ్చు, గ్యాస్ట్రైటిస్ అంటే ఎసిడిటీ అనే ప్రాబ్లం ఉండొచ్చు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ట్రీట్ చేసినట్టయితే కనుక పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఐడియాస్ అనే ప్లాట్ఫామ్ వచ్చే యంగ్ డాక్టర్స్కి ఈ ఎలర్జీ అనేది ఒక చెట్టు కొమ్మల్లాగా ఎన్నో రకాల బ్రాంచెస్లో ప్రజెంట్ అవుతుంది. సో ప్రతిదాన్ని కూడా మనం ఒక సిస్టమిక్ డిసీజ్ లాగా చూడాలి. ఏదో చర్మం మీద ఉంది మచ్చలు అంటే చర్మంలో జబ్బనే కాదు, ఆ జబ్బు యొక్క మూల కారణం తన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టంలో ఉంటుందని గమనించాలి. అది చెప్పడమే ఈ ఐడియాస్ యొక్క ప్రథమ ఉద్దేశము. ఈ విధంగా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మనం నేషనల్ కాన్ఫరెన్స్ కూడా చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్. సో దట్ ఈ అవేర్నెస్ అనేది మరింతగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. అండ్ మెడికల్ ఫ్రెటర్నిటీయే కాకుండా మీడియా మిత్రుల సహకారం ద్వారా చాలామంది కామన్ పబ్లిక్కి కూడా ఎలర్జీ అనేది ఇంతకు ముందులా కాదు, పెరుగుతుంది, చాలామందికి ఉంది. ఇంకా ఒక పర్సన్కి ఉన్నప్పుడు ఇంకా పెరగకుండా దానికి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని తెలియజేయడమే మా శ్వాస ఫౌండేషన్ యొక్క ప్రథమ ఉద్దేశం. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన మీడియా అండ్ ప్రింట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ ప్రసన్న. నేను ఈఎన్టీ సర్జన్.
శ్వాస ఫౌండేషన్ నుంచి నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అసోసియేటెడ్ ఉన్నాను. ద వెరీ ఐడియా ఆఫ్ ఐడియాస్ ఈజ్ ఇట్ ఈస్ లైక్ అన్ని స్పెషాలిటీస్ కలిపి సార్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ టు అలర్జీ. అంటే ఈఎన్టీ పరంగా చూసుకుంటే అలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ, సో అది ఒక ఈఎన్టీ ఆస్పెక్ట్ నుంచి చూడకుండా ఒక జనరల్ ఆస్పెక్ట్ లాగా అంటే హోలిస్టిక్ అప్రోచ్తో ట్రీట్మెంట్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఇనిషియేటెడ్ బై డాక్టర్ విష్ణు సార్ అండ్ శ్వాస ఫౌండేషన్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. Alongside the Dr. Vishnu sir, and um, at at this point of time, I humbly remember my elders, my parents, my grandparents, my teachers, and who really inculcated in us when we were students, who really inculcated in us the greatness of doctors. We were told by all the elders at family and school, college, whatever you say, that doctors are living gods, and all this was theory to us, because we never get to see what actually is a living god. But with doctors like Vishnu Rao sir and many more among you, and likewise, thank you for inspiring all of us, sir, and may God give you lot of strength to contribute to the society, and your legacy may continue with these wonderful souls, sir. Thank you so much for that. The days of college days with Vishnu Rao, how this allergy part. There is one more classmate, his name is Y. Venkateshwar Rao, he is in Khammam now. When we start reading in the room, he is quite alright. Once you go into library, he opens the book and he starts sneezing. Personally, even otherwise, Dr. Vishnu Rao and myself, we are in great touch. We never lost that touch of last over 35 years. But this 25 to 30 minutes lecture by, is it lecture or was your experience actually? He was giving his experience. Yes. I think from now, I will be referring children to Dr. Vishnu Rao. Previously, he did not do that. I think I am very much convinced to do that. All the very best, Vishnu Rao, and very happy to see Dr. Vivek. I have seen you as a school kid. Now I see after years. Thank you very much.